ఉభయ రాష్ట్రాల్లో విడవకుండా కురుస్తున్న వర్షాలతో వరి పైరును అనేక రకాల చీడపీడలు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా కాండంతొలుచు పురుగుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ పురుగుల వల్ల పంట నాణ్యత తగ్గడమే కాకుండా విచక్షణారహితంగా వాడే పురుగు మందుల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా అధికమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పురుగుల ఉధృతిని గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే సాగు వ్యయం తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందవచ్చంటూ వివరాలు మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ దయాకర్. ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే వరి పంట వివిధ దశల్లో అంటే పిలకల దశ నుంచి మొదలుపెట్టి వెన్ను బయటకు వచ్చే దశ వరకు కూడా మనం పొలంలో పంటను చూడవచ్చు. ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్టయితే పంటపై కాండం తొలిచే పురుగు ఆశించినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ కాండం తొలిచే పురుగు వివిధ ప్రాంతాలలో ఈ పురుగును మోబు పురుగు అని, తెల్ల కంకి అని, మోగి పురుగు అని, కాండం తొలిచే పురుగు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. తల్లి పురుగులు ఆకుల యొక్క చివరి భాగాల్లో సుమారు 50 నుంచి 100 గుడ్లను సముదాయాలుగా పెడతాయి. ఈ గుడ్ల సముదాయాల నుంచి వెలువడినటువంటి పిల్ల పురుగులు దుబ్బు యొక్క కింది భాగాలకు చేరి పిలకల నుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెత్తని కణజాలాన్ని తినివేయటం వల్ల కింది నుంచి వేళ్ళు అందిస్తున్నటువంటి నీరు పోషకాలు పై భాగాలకు చేరక పైన ఉన్నటువంటి ఆకు మధ్య భాగంలో ఉన్న సుడిలో ఉన్నటువంటి ఆకు ఎండిపోవడం జరుగుతుంది. మొత్తంగా ఈ పురుగు ఒక నెల రోజుల పాటు పంటపైన ఆశించడం జరుగుతుంది. అంటే సార్వా పంట కాలంలో అయితే సుమారు 2 నుంచి 3 సార్లు, దాల్వా పంట కాలంలో అయితే ఈ పురుగు పంటపైన 2 సార్లు కూడా ఆశించి పంటకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. పిలక దశలో కనుక ఆశించినట్లయితే దీన్ని మొవ్వు కుళ్ళు అని, అదే కనుక పురుగు కంకి వెలువడిన తర్వాత, కంకి బయటకు వచ్చిన తర్వాత కనుక ఆశించి పంటకు నష్టం కలుగజేసినట్లయితే దాన్ని తెల్ల కంకి అని అంటాం. ఎందుకంటే ఈ లార్వా కాండంలోనికి చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి మెత్తని పదార్థాన్ని తినేయటం వల్ల పోషకాలు అందక గింజలు బాగా ఏర్పడక తాలు గింజలు లేకపోతే తాలు కంకి ఏర్పడుతుంది. దీన్ని తెల్ల కంకి అంటాం. అయితే ఈ పురుగుని నివారించుకోవడం లేదా యాజమాన్యం చేసుకోవడానికి ఉన్నటువంటి విధానాలు లేదా పద్ధతులు కనుక చూసుకున్నట్టయితే నత్రజని ఎరువుల వినియోగంలో మెలకువలు పాటించాలి. మోతాదుకు మించి ఎరువులను వాడకూడదు. రెండవది, ఈ పురుగు యొక్క ఉధృతిని ఉనికిని గమనించడానికి దీపపేర్లను కానీ లేదా లింగాకర్షణ బుట్టలు కానీ సుమారు 8 నుంచి 10 వరకు ఒక ఎకరానికి అమర్చినట్లయితే మగ పురుగులు అందులో ఆకర్షితమై ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆడపురుగులకి మగ పురుగులు లభించక సంపర్కాన్ని కూడా మనం నిరోధించి పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒక చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా ఒక చదరపు మీటర్ ఏరియాలో పంట పొలంలో ఒక గుడ్ల సముదాయం కనుక గమనించినట్లయితే, లేదంటే ఒక 5% తెల్ల కంకులు కానీ మనకి పొలంలో కనిపించినట్లయితే దాన్ని ఆర్థిక సహన స్థాయిగా గుర్తించి పురుగు మందుల వాడకాన్ని కానీ చేపట్టవలసి ఉంటుంది. పంట యొక్క పిలకల దశలో కనుక కాండం తొలిచే పురుగు కనుక మనం గుర్తించినట్లయితే మొదటి దశలో క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ లాంటి మందు అయితే 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందు అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే కనుక వెన్ను దశలో కనుక అన్నట్టయితే క్లోరాంట్రిన్ ఎలిప్రోల్ అనే మందు అయితే 0.3 మిల్లీలీటర్లు, ఎస్ఫేట్ మందు అయితే 1.5 గ్రాములు, 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కూడా ఉపయోగించి ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. కాండం తొలిచే పురుగు యాజమాన్యానికి ముఖ్యంగా మనం తెల్లకంకి ఆశించిన దశలో కనుక గమనించినట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కేజీలు చెప్పున మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్లోరాంట్రిన్ ఎలిప్రోల్ అనే మందు ఇది కూడాను 4 కేజీలు ఒక ఎకరానికి సుమారు 20 కేజీలు ఇసుకలో కలిపి భూమిలో పల్చగా నేల మీద మనం పంటలో నీరు ఉన్నప్పుడు ఈ గుళికలను కనుక మనం వెదజల్లుకున్నట్టయితే ఈ కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు.